హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ప్రతిరోజు మన ఛానల్ ద్వారా అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు జాబ్ నోటిఫికేషన్ వివరాలు కూడా మీకైతే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఛానల్ సపోర్ట్ చేయడానికి ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి. డైలీ చాలా మంది చూస్తున్నారు కానీ వీడియోస్ని అయితే లైక్ చేయట్లేదు. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వరకైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫేర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కండి. సో ఫ్రెండ్స్, గత 2-3 డేస్ నుంచి మనకు చాలా నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. పోస్టల్ శాఖ నుంచి నిన్న మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అదేవిధంగా ఎస్బీఐ నుంచి 5000 క్లర్క్స్ ఉద్యోగాల కోసం ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇంకా అదే కాకుండా మనకు తెలంగాణలో ఉన్నటువంటి జిల్లా ఉపాధి కార్యాలయం నుంచి వెళ్ళి దాదాపు 1500 పోస్టులను ఆన్లైన్ జాబ్ మేళా ద్వారా అయితే నిర్వహిస్తున్నారు. సో వీటికి సంబంధించి ఇంకా డేట్ ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటే వీటికైతే అప్లికేషన్ పెట్టుకోండి. సో ఈ వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి అయితే చెక్ చేసి అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి విద్యాశాఖలో 9000 పోస్టులు అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. 7000కు పైగా టీచింగ్ పోస్టులు, 2000 బోధనేతర సిబ్బంది అంటూ మనకు ఒక న్యూస్ అయితే ఈరోజు నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే శాఖల వారీగా పోస్టులు ఇవే అంటూ ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు ప్రభుత్వానికి నివేదిక సమర్పణ అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. ఉద్యోగాల భర్తీపై విద్యాశాఖ కసరత్తు ముమ్మరం చేసింది. విభాగాల వారీగా లెక్కలు తీస్తున్నది. 9000కు పైగా పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్కు అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. అయితే ఈ ఏడాది ప్రభుత్వం భర్తీ చేసేటువంటి 50,000 ఉద్యోగాల్లో 20% వరకు విద్యాశాఖ నుంచే ఉండనున్నాయి. శాఖల వారీగా ఖాళీలను గుర్తించి అధికారులు ఓ నివేదికను తయారు చేసి సిఎస్ సోమేష్ కుమార్కు సమర్పించారు. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆర్థిక శాఖ అనుమతిస్తే నోటిఫికేషన్ల ద్వారా ఈ పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉన్నట్లు ఇక్కడైతే తెలుస్తుంది. అయితే వీటిలో మనకు 7,000కు పైచీలకు బోధన మరియు 2,000 వరకు బోధనేతర సిబ్బంది ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ పోస్టుల సంఖ్య మారవచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అయితే వీళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో శాఖల వారీగా పోస్టులు కనుక చూసినట్లయితే పాఠశాల విద్యాశాఖ వచ్చేసి మనకు 6,930 పోస్టులు ఉన్నాయంట. అదేవిధంగా మోడల్ స్కూల్స్లో మనకు 725 పోస్టులు, రెసిడెన్షియల్ సొసైటీస్లో 378 పోస్టులు, వయోజన విద్యాశాఖలో 132 పోస్టులు, ప్రభుత్వ పరీక్షల విభాగంలో 22 పోస్టులు, పాఠ్యపుస్తక ముద్రణ సంస్థలో 34 పోస్టులు, ప్రజా గ్రంథాలయాల్లో 668 పోస్టులు, ప్రభుత్వ ప్రచురణ సంస్థలో 3 పోస్టులు, జవహర్లాల్ బాల్ భవన్లో 40 పోస్టులు, ఎస్ఐఈటీలో 61 పోస్టులు, టీఎస్ఈడబ్ల్యూఐడిసిలో 74 పోస్టులు ఉన్నట్లు వాళ్ళైతే ఒక నివేదికను సిఎస్ సోమేష్ కుమార్కు సమర్పించినట్లయితే మనకైతే తెలుస్తుంది. అయితే వీటికి సంబంధించి మనకు ఆర్థిక శాఖ అనుమతించిన తర్వాత నోటిఫికేషన్లు వెలువడతాయని చెప్పేసి ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మరొక అప్డేట్ కనుక చూసినట్టయితే మనకు జిల్లా అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. అతి త్వరలో ఖాళీల భర్తీ, శాఖల వారీగా కేటాయింపులు, క్యాడర్ నిర్ధారణ, కీలక శాఖలకు ప్రాధాన్యత, సీఎం మదిలో కీలక ప్రతిపాదనలు అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. సో మనకు కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాల యొక్క అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ఇక్కడైతే న్యూస్ ఉంది. సో దీనిలో భాగంగా మనం చూసినట్లయితే సో ఇక్కడ కొత్త జిల్లా కేంద్రాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల కేంద్రాల్లో కావాల్సినటువంటి అవసరాలను, మానవ వనరుల ఆవశ్యకతను వివరించారు. ఈ మేరకు ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. అయితే కొత్త జిల్లాల్లో అమల్లో ఉన్న అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతం కావాలంటే ఇప్పుడున్నటువంటి ఖాళీలన్నీ ఎలాగైనా భర్తీ చేయాలని, కాబట్టి త్వరలోనే నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే కొత్త జిల్లాలో మనకు అంటే కొత్తగా ఏర్పడినటువంటి 23 జిల్లాలో దాదాపుగా అన్ని విభాగాల్లో కలుపుకొని 4,200 వివిధ స్థాయి పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం అయితే గుర్తించింది. ఉన్నతాధికారులు చేసినటువంటి సిఫారసుల మేరకు అవసరమైనటువంటి పోస్టులన్నీ మంజూరు చేయాలని ప్రతిపాదనలు ముఖ్యమంత్రికి ఆమోదం తెలిపినట్లయితే తెలుస్తున్నట్లు ఇక్కడ న్యూస్ ఉంది. అయితే దీనిలో ఈ 4,200 పోస్టులో మనకు దాదాపుగా 2,100 పోస్టులు రెవెన్యూ శాఖ పరిధిలో ఉంటాయని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇవే కాకుండా మనకు టోటల్గా ఈ 23 కొత్తగా ఏర్పడిన 23 జిల్లాలో 4,200 పోస్టులు ఉండగా మొత్తం 33 జిల్లాల ప్రాతిపదికగా తీసుకుంటే మనకు ఇక్కడ చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాల్లో కలిపి 53,319 పోస్టులు అవసరమవుతుండగా ప్రస్తుతం దానిలో 40,775 మంది అయితే ఉద్యోగులు పనిచేస్తున్నారు. దాదాపుగా 12,544 పోస్టులు ఖాళీగా ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే ఈ పోస్టులను దశల వారీగా భర్తీ చేయాలని చెప్పేసి కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించిందంటూ ఇక్కడ ఓవరాల్గా అయితే న్యూస్ అయితే ఉంది. అంటే మనకు కొత్తగా ఏర్పడిన జిల్లాలో కొన్ని పోస్టులు ఉన్నాయి. సో జిల్లాల యొక్క అభివృద్ధి కోసం ఈ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్లు ఓవరాల్గా దీనిలో అయితే న్యూస్ ఉంది. దీనిలో మనకు కొత్త జిల్లాల్లో 4,200 పోస్టులు ఉండగా మొత్తం 33 జిల్లాలతో కలుపుకుంటే దాదాపు 12,000 పోస్టులు అయితే ఉన్నాయట. వాటిని దశల వారీగా భర్తీ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ఓవరాల్గా అయితే మనం ఇక్కడ న్యూస్ చూడవచ్చు.
మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు అప్గ్రేడ్ చేస్తారా, పోస్టులు సృష్టిస్తారంటే ఒక న్యూస్ చూడవచ్చు. ఉన్న పోస్టులనే సర్కార్ అప్గ్రేడ్ చేస్తుందా, ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ పోస్టులకు అనుమతి వచ్చాకే పదోన్నతులు, అప్పటి వరకు వేచి చూసే ధోరణిలో విద్యాశాఖ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలలో కొత్తగా ప్రధానోపాధ్యాయ పోస్టులను ప్రభుత్వం సృష్టిస్తుందా లేదా ఉన్న టీచర్ పోస్టులనే అప్గ్రేడ్ చేస్తుందా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. ఆయా పోస్టుల కోసం ప్రాథమిక పాఠశాలలో టీచర్లు ఎదురు చూస్తున్నారు. అవి వస్తే తమకు హెడ్ మాస్టర్గా పదోన్నతులు లభిస్తుందనే ఆశతో టీచర్లు అయితే ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా ఆయా పోస్టుల విషయంలో స్పష్టత వచ్చే వరకు ఇతర కేటగిరీల పోస్టులను పదోన్నతులు చేపట్టే అవకాశాలు కనిపించలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చినటువంటి హామీ మేరకు ప్రాథమిక పాఠశాలలో 10,000 ప్రధానోపాధ్యాయ పోస్టులకు అనుమతి ఇచ్చాకే పదోన్నతులు చేపట్టే అవకాశం ఉందంటే ఇక్కడ న్యూస్ అయితే ఉంది. అయితే ప్రాథమిక పాఠశాలలో హెడ్ మాస్టర్ పోస్టులను ప్రభుత్వం కొత్తగా సృష్టిస్తుందా లేక సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులతో అప్గ్రేడ్ చేస్తుందా అనేది ఇంకా తేలవలసి ఉంది. మరోవైపు ఇప్పటికే ఉన్నటువంటి 4,429 ఫీమేల్ లిటరసీ పోస్టులను ఆ 10,000 పోస్టుల నుంచి మినహాయిస్తుందా లేదా అలాగే ఉంచుతుంది అనేటువంటిది ఇంకా స్పష్టత రాలేదంటే ఇక న్యూస్ రావచ్చు. అదనంగా 10,000 పోస్టులు కొత్తగా కేటాయిస్తుందన్నది తేలవలసి ఉంది. అప్పటి వరకు ఈ ఉపాధ్యాయులకు సంబంధించిన పదోన్నతుల ప్రక్రియ అనేటువంటిది తేల్చేలాగా లేదంటూ ఇక్కడ ఓవరాల్ అయితే న్యూస్ ఉంది. అయితే ఇది మనకు ఉపాధ్యాయ పదోన్నతులకు సంబంధించినటువంటి న్యూస్. దీనిలో మనకు ఉన్నటువంటి పోస్టులని అప్గ్రేడ్ చేస్తుందా లేకుంటే కొత్త పోస్టులను సృష్టిస్తుందా, హెడ్ మాస్టర్కి సంబంధించినటువంటి పోస్టులకు కొత్త పోస్టులు సృష్టిస్తుందా అంటూ ఓవరాల్గా అయితే న్యూస్ ఉంది. ఇది మనకు సాక్షి న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి ఆర్టికల్. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. సో దీని యొక్క పీడిఎఫ్ అనేది మన ఛానల్ యొక్క వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను. ఒకసారి దీని గురించి మీరు క్లియర్గా చదవండి. సో నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ కొత్త జోన్లతో అన్ని అడ్డంకులు తొలగినట్టేనా అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు తెలంగాణలో పాత జోన్ల వ్యవస్థ రద్దయింది. 7 కొత్త జోన్ల వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. దీంతో అన్ని ఉద్యోగాలకు భర్తీకి లైన్ క్లియర్ అయినట్లేనా, ఇక నోటిఫికేషన్లు ఇచ్చిన ఏ సమస్య తలెత్తకుండా రిక్రూట్మెంట్లు పూర్తి చేయవచ్చా అంటే దీనికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి పైన ఆధారపడి ఉందంటూ సమాధానం అయితే చెప్పవచ్చు. అయితే ఇక్కడ కేంద్రం రాష్ట్రం చేతిలో ఉన్నటువంటి అడ్డంకులు అయితే క్లియర్ అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇక వేగంగా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా కొత్త జిల్లాలు కొత్త జోన్ల ప్రకారం క్యాడర్ స్ట్రెంత్ రెడీ చేస్తే గ్రూప్స్ నోటిఫికేషన్ అయితే ఇవ్వచ్చు. అయితే టీచర్ల భర్తీ విషయంలో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. కామన్ సర్వీస్ రూల్స్ తేల్చాలి. ఇక ఇష్యూ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉన్న ఈ ఇష్యూ అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నా కూడా ఏళ్ల తరబడి సాగదీస్తూనే ఉందంటే ఇక్కడైతే ఈ న్యూస్ అయితే ఉంది. దీనికి అదే కాకుండా ఇంకా ఖాళీల సంఖ్య తేల్చాలంటే ఇక్కడ చూడవచ్చు. మనకు ఈరోజు వెలుగు న్యూస్ పేపర్లో మనకి జోన్ల విషయం పైన ఒక పూర్తి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా ఒకసారి మీరు క్లియర్గా చదవండి. చాలా లెంతీ ఆర్టికల్ అయితే ఉంది. చాలా మంచి ఇన్ఫర్మేషన్ కూడా దీనిలో అయితే ఇవ్వడం జరిగింది. అయితే మనకు కొత్త జోనల్ విధానంలో ఫలితంగా మనకు 33 జిల్లాలను 7 జోన్లు 2 మల్టీ జోన్లకు సంబంధించి పోస్టుల జిల్లాల వారీగా క్యాడర్ స్ట్రెంత్ రూపొందించిన తర్వాతనే మనకు ఖాళీలు పోస్టుల సంఖ్య తేలనున్నట్టు ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అయితే మనకు జోనల్ వ్యవస్థ అనేటువంటి క్లియర్ అయింది కదా. అయితే ఇప్పుడు ఉన్నటువంటి కొత్త జిల్లాల ప్రకారం ఉన్నటువంటి ఖాళీల స్ట్రెంత్ వివరాలను అయితే తేల్చిన తర్వాతనే మనకు దానిపైన స్పష్టత వస్తుందంటే ఇక్కడ ఓవరాల్ అయితే న్యూస్ ఉంది. సో ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే దీన్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకుని అయితే చదవండి. మనకు కొత్త జోనల్ వ్యవస్థ వల్ల ఎటువంటి యూజ్ ఉంటుందనేది దీనిలో అయితే ఉంది. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక మనం చూసుకున్నట్లయితే మనకు ఎస్బీఐ నుంచి రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దీని మీద నేను కంప్లీట్ వీడియో కూడా చేశాను. అయితే ఈరోజు మనకు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే దీని మీద ఇవ్వడం జరిగింది. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడైతే క్లారిఫై అవుతాయి. ఈ టెస్ట్కి సంబంధించి మనకు ఏ విధమైనటువంటి ఎగ్జామినేషన్ విధానం అనేది ఏ విధంగా ఉంటుంది, ప్రిలిమ్స్లో ఏ విభాగం నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, అండ్ అదే కాకుండా ముఖ్యంగా సబ్జెక్ట్లో ఏ పార్ట్స్ని మీరు చదివితే ఎక్కువ మార్క్స్ను గెయిన్ చేయవచ్చు. అండ్ ఇక్కడ జూనియర్ అసోసియేటివ్ విధులు ఏంటి, అక్కడ మనకి జాబ్ యొక్క ప్రొఫైల్ ఏంటి అనేది ఇవ్వడం జరిగింది. దాని యొక్క శాలరీస్ ఏ విధంగా ఉంటాయి అండ్ దానికి సంబంధించినటువంటి పదోన్నతులు అనేది కూడా ఏ విధంగా ఉంటాయని చెప్పేసి ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఈ ఆర్టికల్ అయితే చూడవచ్చు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి వీటికి అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు ఒకసారి ఈ ఆర్టికల్ని క్లియర్గా చదవండి. మీకు 100% దీనిపైన క్లియర్ డౌట్స్ అయితే క్లారిఫై అవుతాయి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే దీనిలో ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వీసీల కోసం వర్సిటీల ఎదురు చూపంటే ఒక న్యూస్ రావచ్చు. డైలీ మనం దీని మీద అయితే ఒక న్యూస్ చూస్తున్నాం. ఈ రోజు కూడా మనకి ఈరోజు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. రాష్ట్రంలో వరుస ఎన్నికలు కోవిడ్ పరిస్థితుల్లో అటకెక్కినటువంటి వీసీల నియామకం, వర్సిటీల సెర్చ్ కమిటీ సమావేశాలు ఫిబ్రవరిలోనే పూర్తి, ప్రభుత్వం వద్దనే తుది పేర్లతో కూడినటువంటి వీసీల దసరం, ఈ నెలాఖరున పదవి విరమణ పొందనున్నటువంటి శాతవాహన వర్సిటీ ఇన్ఛార్జ్ వీసీ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. సో మనకు వర్సిటీలో పదోన్నతులు అదేవిధంగా ఖాళీల భర్తీ గురించి గత 1 month నుంచి న్యూస్ అయితే చూస్తున్నాం. దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి కోలిక్కి రాలేదంటే ఇక్కడ ఓవరాల్గా అయితే మనకు న్యూస్ చూడవచ్చు. ఇంకా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. గురుకుల డిగ్రీ ప్రవేశాల దరఖాస్తు గడువు పేమెంట్ మరొక న్యూస్ చూడవచ్చు. అండ్ అదే కాకుండా నెక్స్ట్ డిగ్రీ సెలవులపై పరిశీలన అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను. మీరైతే దాంట్లో జాయిన్ కండి. సో ఇవి ఫ్రెండ్స్ మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.